ఓం నమో వెంకటేశాయ. సర్వసంగ సన్యాసిజ్ఞేయ సర్వభూతాత్మ భూతాత్మ భావ గోవింద గోవింద. దుఃఖం హాతుం ఏక ఏవాస్త్యుపాయః దుఃఖం లబ్ధుం స్వాత్మతత్వ ప్రకాశః దుఃఖం త్యక్తుం బద్ధ సంసార రాగః బుద్ధం దుఃఖం ప్రాప్తుం సంగరాహిత్య భావః. సర్వసంగ సన్యాసంతో తెలుసుకోమనబడదగిన ఓ పరమాత్మ, ఈ ప్రపంచంలో మాకున్నటువంటి దుఃఖాలన్నీ తొలగిపోవాలి అంటే ఒకే ఒక ఉపాయం ఉన్నది. ఆ ఒకే ఒక ఉపాయం నీ యొక్క పరమాత్మ తత్వజ్ఞానం మాత్రమే అని నీవు మాకు ఉపదేశం చేశావు. అయితే ఆ పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందటం మాకు అంత సులభంగా లేదు, చాలా కష్టంగా ఉన్నది. ఆ పరమాత్మ తత్వజ్ఞానం రావాలి అనంటే సర్వసంగ సన్యాసం, సర్వసంగ పరిత్యాగం కావాలి అని నీవే చెప్పావు. ఆ సర్వసంగ పరిత్యాగం కూడా చాలా కష్టంగా ఉన్నది. ఆ సర్వసంగ పరిత్యాగం రావాలి అనంటే ఏమాత్రం సంగం లేనటువంటి తత్వం కావాలి అని కూడా నువ్వే చెప్పావు. ఆ భావం రావటం కూడా చాలా కష్టంగా ఉన్నది. ఇటువంటి మమ్మల్ని సర్వభూతాత్మ భూతాత్మ భావుడమైనటువంటి నీవు మా యొక్క మనస్సులలోని మాలిన్యాలను గ్రహించి దానికి సరి అయిన రీతులను బోధించి ఆ మాలిన్యాలను తొలగిపోయేటట్లుగా నీవు మమ్మల్ని ఉపదేశించి దారి చూపించి మమ్మల్ని సన్మార్గంలో నడిపించవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ మనం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ సూచనగా ఆచార్యుల వారితో కలిసి సంకల్పవాక్యాలను ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాం. ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయా గూఢ విమానాయ గరుడ స్కంధవాసినే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం శక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః పంచమాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహద్. శ్రీకృష్ణ ప్రార్థనా. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాదినిలయం మునిం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ నిన్నటి రోజున సన్యాసాన్ని కర్మయోగాన్ని
ప్రత్యేకించి ప్రస్తావన చేస్తూ చెబుతూ ఆ సన్యాసం కర్మయోగం ఈ రెండూ కూడా తత్వజ్ఞానానికి దారి తీసేటువంటి రెండు మెట్ల లాంటివే, ఒకే మార్గంలో ఉండేటువంటి రెండు మలుపుల లాంటివే. ఆ రెండిటికి ఫలాన్ని చూసుకుంటే ఏ రకమైనటువంటి భేదము ఉండదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్ యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి అనేటువంటి శ్లోకంలో సాంఖ్యాన్ని అంటే సన్యాసాన్ని ఆశ్రయించుకున్నవారు ఏ రకమైనటువంటి స్థిరమైన ఫలితాన్ని పొందుతారో అదే రకమైన స్థిరమైన ఫలితాన్ని యోగ మార్గాన్ని ఆశ్రయించుకున్నవారు సత్కర్మాచరణ చేసేవారు కూడా పొందుతారు. అందువలన ఈ రెండిటికి ఫలభేదం లేదు, ఫలం వేరువేరు కాదు, ఒకటే ఫలితం. అందువలన ఫలితం ఒకటే అవటం వలన దారి ఒకటే కాబట్టి ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. ఈ సాంఖ్యాన్ని, సన్యాసాన్ని, యోగాన్ని, సత్కర్మాచరణాన్ని విడివిడిగా చూడకూడదు, ఒకే దారిలో ఉండేటువంటి రెండు భాగాలుగా చూసుకోవాలి, ఒకే పొలంలో ఉండేటువంటి రెండు మడుల్లా చూసుకోవాలి అని స్పష్టంగా చెప్పాడు. అయితే ఏది ముందు ఏది వెనక అనే ప్రశ్న వస్తే, ఏది ముందు ఏది వెనక? సత్కర్మాచరణ ముందు, ఆ సత్కర్మాచరణను సరి అయిన సమయంలో పరిపాకానికి వచ్చిన దశలో విడిచిపెట్టడం అనేటువంటి సన్యాసం రెండవది అని ముందు వెనక అనే సంగతి స్పష్టంగానే తేలిపోయింది. ముందు వదిలి తర్వాత పట్టుకోవటం అనేది అనవసరమైన పని అని కూడని పని కూడాను. కాబట్టి ముందు జాగ్రత్తగా పట్టుకుని చేసుకుని సత్కర్మలన్నీ చక్కగా చేసుకుని మనస్సు శుద్ధమైన తరువాత సరి అయిన సమయంలో గురువుల యొక్క ఆదేశాన్ని, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకున్న తరువాత సన్యాసం తీసుకోవటం అనేది రెండవ పద్ధతి, రెండవ అవస్థ లేదా రెండవ దశ, రెండవ స్థితి. ఇలా ఉన్నప్పుడు మొదటి దానికంటే రెండవదే గొప్ప కదా. మొదటి మెట్టు కంటే రెండవ మెట్టే మనం పైకి వెళ్ళటానికి దగ్గర దారి కదా. ఇలాంటప్పుడు మనం మొదటి మెట్టు మీద ఎందుకు ఉండాలి? మన కాలు లేదా మన పాదం రెండవ మెట్టు మీదే మనం పెట్టేస్తే సరిపోతుంది కదా. సత్కర్మాచరణం చేసుకోవటం ఎందుకు? చేసుకున్నటువంటి సత్కర్మాచరణను సరి అయిన సమయంలో అనే పేరు పెట్టుకుని ఒకరోజు వదిలిపెట్టుకోవడం ఎందుకు? అసలు ప్రారంభించకపోతేనే సరిపోతుంది కదా. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా? ఈ సత్కర్మాచరణం చేసుకోవటం ఎందుకు? ఈ సత్కర్మాచరణం చేసుకుంటే వచ్చేటువంటి కర్మబంధనాలను వారించుకోవటం కోసం మళ్ళీ వాటి మీద సంఘాలన్నిటినీ తొలగించుకుని రాగద్వేషాలు లేకుండా చేసుకుంటూ, నేను కర్తను అనే భావనలు లేకుండా చేసుకుంటూ ఒక పరిపాకానికి వచ్చిన తరువాత దానిని విడిచిపెట్టుకోవటం అనేటువంటి స్థితి ఎందుకు? అసలు కర్మలను చేయకపోతే సరి, అసలు సన్యాసంతోనే ప్రారంభిస్తే సరి. ఏమవుతుంది? ఇలా ఉంటే ఏమవుతుంది అనంటే ఆ సందేహానికి పరమాత్మ సమాధానంగా పై శ్లోకంలో చెప్తున్నాడు. సంగ్రహంగా ఒకటే చెప్తున్నాడు, భ్రష్టు పట్టిపోతుంది, భ్రష్టు పడుతుంది. సన్యాసం గనక సరి అయిన చిత్తశుద్ధి లేని వారు తీసుకున్నట్లయితే, చిత్తశుద్ధి ఆ యోగం సరిగ్గా లేనివారు గనక సన్యాసాన్ని పుచ్చుకున్నట్లయితే ఉపయోగం ఉండదు, అనవసరమైపోతుంది, కాలహరణం అయిపోతుంది, ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఎందుకు అంత స్థిరంగా చెప్పగలుగుతున్నారు అంటే పరమాత్మ అంటున్నాడు, సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణ అధిగచ్చతి అని. ఓ మహాబాహో, ఓ అర్జున, సన్యాసం అనేది యోగం అంటే ఈ సత్కర్మాచరణ సరిగ్గా లేకపోయినట్లయితే అది దొరకదు. కష్టం అంటే లేనే లేదు అని కూడా చెప్పుకోవచ్చు. సత్కర్మాచరణ సవ్యంగా చేసుకుని ఆ సత్కర్మాచరణ ద్వారా మనస్సు శుద్ధపడిన తరువాత పరిపాకానికి వచ్చిన తరువాత సర్వసంగ పరిత్యాగం చేసుకుంటేనే అది నిలుస్తుంది. అప్పుడే విక్షేపం లేకుండా, ఏ విధమైనటువంటి అడ్డంకి లేకుండా కేవలం తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసే స్థితి కూడా అలవడుతుంది. ఇలాంటి స్థితి రాకుండా కనుక సన్యాసం తీసుకుంటే అది సన్యాసమే కాదు, దుఃఖమాప్తుం అయోగతః. ఎప్పుడైతే సాధకుడు యోగాన్ని బాగా చూసుకుని, అంటే కర్మయోగాన్ని, నిష్కామ కర్మయోగాన్ని బాగా సంపాదించుకుని మనస్సును శుభ్రపరుచుకుని సన్యాసం తీసుకుంటాడో అప్పుడు యోగయుక్త ముని మననం చేసుకుని ఆ మననం ద్వారా బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి, ఆ పరబ్రహ్మను సాధించుకుంటాడు, ఆ పరబ్రహ్మను పొందుతాడు, ఆత్మతత్వజ్ఞానాన్ని పొందుతాడు, పరమాత్మతత్వాన్ని చక్కగా తెలుసుకుంటాడు
అని అంటున్నాడు. ఈ శ్లోకంలో పరమాత్మ ఒక చమత్కారం లాగా చేశాడు. 2 అర్థాలను 2 సార్లు ఆవృత్తి చేసుకుంటే దొరికేటట్లుగా అట్టిపెట్టాడు. 2 అర్థాలు మన సందేహాన్ని నివారించుకోవటం కోసం కావలసినవే అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. మొదటి అర్థం ఏమంటున్నాడు అంటే, నాయనా, సన్యాసం అనేది 2 రకాలు. సన్యాసం గురించిన తత్వం సరిగ్గా తెలుసుకోవాలి. సన్యాసం అనేది 2 రకాలు. ఒకటి, తత్వజ్ఞానం పూర్తిగా వంటబట్టిన తరువాత, తత్వజ్ఞానం స్థిరమైపోయిన తరువాత, బాగా పండిన పండు చెట్టు నుండి దానంతట అదే రాలి పడిపోయినట్లుగా, ఏ రకమైన కర్మబంధనము లేకుండా కర్మలన్నీ వాటంతట అవే విడిచిపెట్టుకుపోవటం అనేటువంటి సన్యాసం. దీన్ని విద్వత్ సన్యాసం అని కూడా అంటారు. ఇది ఒక రకమైన సన్యాసం. 2వ రకమైన సన్యాసం, ఇటువంటి తత్వజ్ఞానం పొందాలి అనంటే ఏ రకమైనటువంటి అడ్డంకి లేకుండా తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసే స్థితి కావాలి. పరీక్షలకు చదువుకునే విద్యార్థికి ఏ ఆటంకము లేకుండా ఏర్పాటు చేసుకునే విధానంలో, ఏ రకమైన అడ్డంకి లేకుండా, ఏ రకమైన విక్షేపం లేకుండా అన్నిటినీ కట్టిపెట్టి కేవలం విద్యాభ్యాసంలో ఉన్నట్లుగా, కేవలం తత్వజ్ఞానాన్ని మాత్రమే పొందేందుకు వీలుగా, తత్వజ్ఞానం పొందే సాధనాలను మాత్రమే సంపాదించుకుంటూ కేవలం ఆదారిలో ఉండేందుకు వీలుగా ఒక సన్యాసం. దీన్ని వివిదిషా సన్యాసం అని అనవచ్చు, లేదా ఆశ్రమ సన్యాసం అనైనా అనవచ్చు. అంటే తత్వజ్ఞానం పొందగోరి, తత్వజ్ఞానం పొందటం కోసం సాధన చేసుకోవటం కోసం బద్ధకంతో కాదు, లేదా అనవసరమైనటువంటి కోపావేశాలకు లోనై కాదు, మరే కారణంతోనూ కాదు, సాధన చేసుకోవటం కోసం గురువుల యొక్క అనుగ్రహాన్ని, అనుమతిని పొంది, ఇతరుల యొక్క పెద్దల యొక్క అనుమతిని కూడా పొంది సాధించుకునేటువంటి సన్యాసం వివిదిషా సన్యాసం. ఈ రెండు సన్యాసాలలో మొదటి సన్యాసం గురించి తీసుకుందాం ముందు. ఆ సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. తత్వజ్ఞానం రాకపోతే, తత్వజ్ఞానం అనేటువంటి జ్ఞానయోగం లేకపోతే ఆ విద్వత్ సన్యాసం పండు దానంతట అదే రాలిపడినంత సులభంగా, ఏమాత్రం కష్టం లేకుండా కర్మలన్నీ విడిచిపెట్టుకుపోవటం, ఏ దుష్కర్మ చేయాలనే కోరిక లేకపోవటం, ఏ సత్కర్మ చేసినా సరే ఆ సత్కర్మతో సంబంధం లేని స్థితి ఉండటం అనేటువంటి విశిష్టమైన స్థితి తత్వజ్ఞానం కలగకుండా ఉండనే ఉండదు. తత్వజ్ఞానం కలగకుండా ఇటువంటి సన్యాసం ఉండే అవకాశమే లేదు, అవకాశం లేనే లేదు. కాబట్టి సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. ఎప్పుడైతే తత్వజ్ఞాని యోగయుక్త, వాడు ఆ తత్వజ్ఞాన యోగాన్ని చాలా చక్కగా పొంది ఉన్నాడో, ఆ తత్వజ్ఞానంతోనే కలిసి ఉన్నాడో, ఆ తత్వజ్ఞానంతో మమేకమైపోయాడో, అప్పుడు సహా ముని, అంటే ఆ మననం చేసుకుని ఆత్మజ్ఞానం కోసం చేసుకోవలసినటువంటి మననమంతా చక్కగా చేసుకున్నటువంటి ఆ ముని బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. పూర్తిగా బ్రహ్మస్వరూపంలో లయించిపోతాడు, బ్రహ్మస్వరూపమే తానైపోతాడు. నచిరేణ అధిగచ్చతి అని ఒక ఆవృత్తిలో, లేదా ఒకసారి శ్లోకం యొక్క అర్థాన్ని చూసుకున్నప్పుడు పరమాత్మ మనం అర్థం చేసుకోవాలి అని అభిప్రాయపడుతున్నాడు. మరొక ఆవృత్తిలో, మరొక అర్థంలో 2వ సన్యాసాన్ని గురించి కూడా చెప్తున్నాడు. 2వ సన్యాసాన్ని మనం వివిదిషా సన్యాసం అని అనుకున్నాము. సాధన చేసుకునేందుకు శాస్త్రవిహితమైనటువంటి రీతిలో ఉండే సన్యాసం. సాధన చేసుకునేందుకు వీలుగా అడ్డంకులను శాస్త్రీయంగా తొలగించుకుని, ఏ విధంగానూ సమయాన్ని వ్యర్థం చేయని మానసిక పరిపక్వతను పొందిన తరువాత, ఏ విధంగానూ పరమాత్మ తత్వజ్ఞానం మీద కాక ఇతర విషయాల మీద పెట్టుబడి పెట్టని పరిస్థితి వచ్చిన తరువాత, సాధన ఆ దశలో పరిపాకానికి వచ్చిన తరువాత చేసేటువంటి ఆ వివిదిషా సన్యాసం, అది కూడా ఇంతేనయ్యా. సన్యాస మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. అటువంటి సన్యాసం కూడా కర్మయోగం సమతాభావపూర్వకంగా, రాగద్వేషాలు లేకుండా, నేను కర్తను అనే అభిమానం లేకుండా చేసేటువంటి సత్కర్మాచరణ లేకుండా దక్కదు. ఈ సన్యాసం కర్మయోగం లేకుండా రాదు. ఎందుకు రాదు అంటే యోగయుక్త. ఆ కర్మయోగాన్ని, నిష్కామ కర్మాచరణాన్ని చక్కగా చేసుకున్నవాడు,
మునిహి మననం చేసుకుని ఆ మననం ద్వారా బ్రహ్మ ఆ బ్రహ్మజ్ఞానానికి సాధనమైనటువంటి సన్యాసాన్ని తొందరగా అందుకుంటాడు. ఇతరులకు సన్యాసం అందదు, నిజమైన సన్యాసం అందదు. సన్యాసం అంతే విడిచిపెట్టుకోవటం అనే భ్రమను పరమాత్మ ఇంతకు ముందే పూర్తి చేసేశాడు. అలాంటివి భ్రమలు ఉంచుకోవద్దన్నాడు. న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని ఇంతకు ముందే చెప్పాడు. మీరు కర్మలను ప్రారంభించుకోకపోతే ఏ విధంగానూ మేము అసలు కర్మలు చేయము, మేము అడుసు తొక్కము అన్నంత పద్ధతిలో మాట్లాడేట్లయితే నైష్కర్మ్యం మీకేమి రాదు. మీరు చేయని పనులు ఏవి అంటే శాస్త్రం మీ యొక్క అభివృద్ధిని కోరి చెప్పిన పనులను చేయటం లేదు. కానీ లోపల మానసికంగా అనేక పనులు చేస్తున్నారు. కడుపును నింపుకోవటం కోసం చాలా వేషాలు వేయవలసే ఉంటుంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. మీక తత్వజ్ఞానంలో కనీసం ప్రవేశం కూడా, ఆ మార్గంలోకి కనీస పాద విన్యాసం కూడా రానేలేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ సన్యాసం ఎందుకు పనికి రాకుండా ఉంటుంది? అటువంటి సన్యాసం ఎవరో అక్కర్లేదు, కోరుకోను కూడా అక్కర్లేదు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత. నిజమైన సన్యాసం అలా సిద్ధించడం కూడా కష్టమే. యోగయుక్త మననం చేసుకుని బ్రహ్మ ఆ సన్యాసాన్ని నచరేణ అధిగచ్చతి, తొందరగా పొందగలుగుతాడు. సన్యాసం దొరకాలి అనంటే, సన్యాసం సిద్ధించాలి అనంటే, సన్యాసయోగం మనకు లభించాలి అనంటే ఒక జన్మలోనో అనేక జన్మలలోనో ఈ సత్కర్మాచరణం చేసుకుని తీరి ఉండాలి. సత్కర్మాచరణం చేయకుండా ఈ జన్మలో కావచ్చు, పోయిన జన్మలో కావచ్చు, అంతక్రితం జన్మలో కావచ్చు, అనేక జన్మలలో కావచ్చు, ఆ సత్కర్మాచరణం చేసుకోకుండా సన్యాసం తీసుకునే యోగమే రాదు. అలాంటి సన్యాసానికి అవకాశం లేదు. వారిని సన్యాసులు అని పిలవకూడదు మనం. సన్యాసులు అనంటే ఆ కర్మ పరిపాకం వచ్చిన తరువాత, సద్గురువుల యొక్క అనుమతి లభించిన తరువాత తీసుకునేటువంటి యోగ్యమైన సన్యాసమే సన్యాసం. శాస్త్రీయమైనటువంటి సన్యాసమే సన్యాసం. ఆ శాస్త్రీయమైన సన్యాసం కేవలం తత్వజ్ఞానం పొందటానికి వీలుగా ఉంటుందే తప్ప ఇతర కార్యకలాపాలకు అది ఉపకరించదు. కాబట్టి దీన్ని సంపాదించుకోవటం కూడా కష్టమయ్యా. కష్టం కాబట్టి ఆ కష్టమైన సన్యాసం మీద మొదటి పాదం పెడదాము అనే ఉద్దేశం మీకు వద్దు. మీరు మొదలు సత్కర్మాచరణను చేసుకోండి. సత్కర్మాచరణం చేసుకుంటే మీ మనస్సు శుద్ధపడుతుంది. శుద్ధపడిన తర్వాత మీకు సన్యాసం సిద్ధిస్తుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో కూడా మరొకసారి చెప్పాడు. అయితే ద్వితీయాధ్యాయం నుండి పరమాత్మ ఇదే విషయాన్ని మళ్ళీ చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఇదే చెప్పిందే చెప్తున్నాడు. పదాలు మారుతున్నాయి కానీ అర్థాలు మారటం లేదే అనంటే మనం తమాషాగా అనుకోవచ్చు. పదాలు మారుతున్నాయి, అర్థాలు మారటం లేదు. బుద్ధులు మారుతున్నాయా? బుద్ధులు కూడా ఏం మారటం లేదు కదా. కాబట్టి మళ్ళీ చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం కానీ ఒక అనవసరం అనే భావన కానీ ఉండే అవకాశం అక్కర్లేదు. దానితో పాటు కూడా పరమాత్మ యొక్క శైలిని మనం ఇన్ని రోజులుగా గమనించుకుంటూ వస్తున్నాం. చెప్పిందే చెప్పినట్లుగా ఉండి దానితో పాటుగా ఒక కొత్త విషయాన్ని జోడించటం అని పరమాత్మ శైలి. చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తున్నాడు, కానీ అందులో కొత్త విషయాన్ని ఒకదాన్ని జోడిస్తాడు. ఆ జోడించిన కొత్త విషయాన్ని పట్టుకోమని చెప్తాడు. ఇంతకుముందు చెప్పింది ఇంతవరకు, దాన్ని మీకు అర్థమయ్యేట్టుగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. దాన్ని శాస్త్రీయ పరిభాషలో అనువాద అని అంటారు. ఆ అనువాదం చేసిన తరువాత మరొకసారి కొత్త విషయాన్ని చెప్తాడు. ఈ శ్లోకంలో పరమాత్మ కొత్తగా ఏం చెప్పాడు అంటే మునిహి అనే పదం చెప్పాడు. మునిహి అంటే మననం చేసేవాడు. మననం చేసేవాడు ముని. మననం చేసేవాడు ముని. మననానికి ఇప్పుడున్న మొత్తం వ్యవస్థకి సంబంధం ఏమిటి? మనం చెప్పుకున్నటువంటి అర్థంలో మననానికి ఇంపార్టెన్స్ లేదా రిలవెన్స్ ఏముంది? ఆ మననం యొక్క ప్రాసంగికత, మననం యొక్క అపేక్ష ఏముంది అనంటే మొత్తం ఆ మననంలోనే ఉంది. మొత్తం ఆ మననంలోనే ఉంది. ఏమనుంది అంటే పరమాత్మ ఏమని చెప్తున్నాడు? సన్యాసం సిద్ధించటం కష్టం అని అంటున్నాడు. సన్యాసం తొందరగా సిద్ధించదు. సన్యాసం ఎందుకు సిద్ధించదు అంటే మీకు చిత్తశుద్ధి లేదు అని అంటున్నాడు. చిత్తశుద్ధి ఉన్నంత మాత్రాన సన్యాసం వచ్చేస్తుందా? చిత్తశుద్ధి ఉంది, చిత్తం చాలా శుద్ధంగా ఉంది, సన్యాసం వచ్చేస్తుందా అంటే రాదు. అలా రాదు. ఎలా వస్తుంది అంటే ఈ మననం వలన వస్తుంది. మననం వలన ఏమవుతుంది? మననానికి ముందు చిత్తశుద్ధి ఎందుకు అవసరం అనంటే మననం ఏ మననం?
సన్యాసానికి లేదా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి వీలైన మననం. ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి ఏ రకమైన మననం చేసుకోవాలి అంటే, ఈ సంసారంలో, ఈ ప్రపంచంలో మనకు ఏమి కావాలి, ఎవరికైనా సరే ఏం కావాలి, ఈ ప్రపంచంలో మనకేం కావాలి, ఈ ప్రపంచం ద్వారా కానీ, ప్రపంచంలో కానీ, ప్రపంచం నుండి కానీ, ప్రపంచం వలన కానీ, ప్రపంచం చేత కానీ ఏం కావాలి అని అంటే, వెతకగా 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 కొన్ని రోజులు ఆలోచించుకున్నా, ఎన్ని రోజులు చర్చించుకున్నా తేలేది ఒకటే, మనకు సుఖం కావాలి. మనకు ఈ ప్రపంచం వలన ఒక రకమైన ఆనందం కావాలి. ఆ ఆనందం శాశ్వతమైన ఆనందం కావాలా లేదా తాత్కాలికమైన ఆనందం కావాలా అని ప్రశ్నించుకుంటే, శాశ్వతమైన ఆనందమే కావాలి. తాత్కాలికంగా క్షణమాత్రం అలా వచ్చి అలా వెళ్ళిపోయే ఆనందం మనకు మాత్రం ఎందుకు? దాన్ని ఎవరినైనా ఉంచుకోమని చెప్పాలి మనం. మనకు ఎలాంటి ఆనందం అక్కర్లేదు, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి. మరి శాశ్వతమైన ఆనందం కావాలి అనంటే, ఆ శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నం చేయాలా అక్కర్లేదా అంటే, మనం సూత్రప్రాయంగా ఇన్ ప్రిన్సిపల్ ఒప్పేసుకునేది ఏంటి? ఆ ప్రయత్నం చేసుకోవాలి. ఏ రకమైన ప్రయత్నం చేయాలి అంటే, ఇదే ప్రాథమికమైన ప్రయత్నం, దీన్నే ముందు చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి? మనకు శాశ్వతమైన ప్రయోజనం కావాలా లేదా తాత్కాలికమైనటువంటి ప్రయోజనం కావాలా? శాశ్వతమైన ప్రయోజనమా తాత్కాలికమైన ప్రయోజనమా? శాశ్వతమైన ఆనందమా తాత్కాలికమైనటువంటి ఆనందమా? తాత్కాలికం అంటే ఒక క్షణం అలా వస్తుంది అలా పోతుంది. పోనీ తాత్కాలికమైన ఆనందాన్నే పొందుదాం, పోయిందేముంది అనంటే, తాత్కాలికమైన ఆనందంతో కష్టం ఎక్కువగా ఉంది. తాత్కాలికమైన ఆనందం ఒక క్షణం వస్తుంది, మనం ఏదో దాన్ని రుచి చూసే లోపల పారిపోతుంది. ఈ రుచి చూసిన వెంటనే అది కావాలని అనిపిస్తుంది, కానీ అది పారిపోతుంది, అది అయిపోతుంది, తీరిపోతుంది, నశించిపోతుంది, నాశనం అయిపోతుంది, ఏమవుతుందో అర్థం కాదు. మళ్ళీ దానికోసం, అలాంటి దానికోసం మళ్ళీ తపన, మళ్ళీ తపన, మళ్ళీ తపన. ఈ తపనతోనే కాలక్షేపం అవుతుంది. అంతే తప్ప ఎప్పటికీ మనకి సుఖం అనుభవించాము అనే తృప్తి ఉండటం లేదు. శాశ్వతమైనటువంటి ఆనందం ఉంది అని మనం లాజికల్గా గనక ఒప్పుకున్నట్లయితే, దాన్ని తార్కికంగా ఒప్పుకుంటే, అనుభవారూఢంగా మనకి ఎవరికి ఉండే అవకాశం లేదు. తార్కికంగా గనక శాశ్వతమైన సుఖం ఉంది అని ఒప్పుకున్నట్లయితే, శాశ్వతమైన ఉద్యోగం, శాశ్వతమైనటువంటి జాబ్, పర్మనెంట్ జాబ్ అనేది ఉండేటట్లుగా ఒక శాశ్వతమైన ఆనందం ఉంది అనే మాట ఒప్పుకున్నట్లయితే, దాన్ని విశ్వసించినట్లయితే, ఇది మనకు కావాలి అని మనం సూత్రప్రాయంగా అంగీకరించవలసిందే. అంగీకరించినట్లయితే, ఇది కావాలి అంటే ఏం చేయాలి? ఇది కావాలంటే ఏం చేయాలి? శాశ్వతమైనటువంటి ప్రయోజనం కావాలి అంటే ఏం చేయాలి అంటే, అశాశ్వతమైన వాటి కోసం ప్రయత్నం చేసుకోవటం మానాలి. ఆ అశాశ్వతమైన వాటి మీద రాగం తగ్గించుకోవాలి. కోరిక లేదా కామం, రాగం ఇలాంటివన్నిటిని తగ్గించుకోవాలి. శాశ్వతమైన వాటి కోసం ప్రయత్నం చేసుకోవాలి, అశాశ్వతమైన వాటన్నిటినీ విడిచిపెట్టాలి. మొదట మనం చేసుకున్నటువంటి మననానికి మనం నిత్యానిత్య వస్తు వివేకం అని పేరు పెట్టుకుంటే, నిత్య అనిత్య వస్తు వివేకం. నిత్యం అంటే శాశ్వతం, అనిత్యం అంటే అశాశ్వతం. నిత్యమైన సుఖం కావాలా, అనిత్యమైన సుఖం కావాలా అనే విచారణ, నిత్యానిత్య వస్తు వివేకం. ఈ రెండిట్లో ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, ఏది మనకు కావాలి, ఏది మనకు అక్కర్లేదు అనేటువంటి విచారణ ముందు జరిగి, ఆ విచారణ ద్వారా ఒక నిర్ణయం కలిగితే, ఆ విచారణ ద్వారా మనకు వైరాగ్యం లభిస్తుంది. అనవసరమైన విషయాల మీద, మనకు అక్కర్లేని విషయాల మీద, శాశ్వతమైన ఆనందాన్ని కలిగించని విషయాల మీద మనకు వైరాగ్యం కలుగుతుంది. ఇది రెండవ స్టెప్ అనుకోవచ్చు. ఈ వివేకం తరువాత వైరాగ్యం. ఈ వివేకం రావాలి అనంటే, ఈ మననం జరగాలి అనంటే, ఎందుకు అందరికీ జరగటం లేదు? ఎందుకు మననం అందరూ ఇలా చేయటం లేదు? చాలా సింపుల్ పాయింట్గా కనిపిస్తున్నది. చాలా చిన్న విషయం. మనకు కావాల్సింది ఏమిటి అని తేల్చుకోవటం అనేది. ఎంతోమంది పిల్లలు తేల్చుకుంటున్నారు, మనకు ఏం కావాలి, మనకి ఏ రకమైన ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం కోసం ఏం చదువు కావాలి అని చిన్నపిల్లల దగ్గర నుంచి తేల్చుకుంటున్నారు. అందరూ ఒక్కసారి కూర్చుని మనకేం కావాలి, శాశ్వతమైనది కావాలా, అశాశ్వతమైనది కావాలా అని ఒకసారి కూర్చుని ఆలోచించుకుంటే, శాశ్వతమైనది కావాలి అని అందరూ ఒప్పుకోవాల్సిందే. మాకు అశాశ్వతమే, ఎప్పుడు మేము ఇబ్బంది పడేదే మాకు కావాలి అని ఎవ్వరూ అనరు. ఇహ జగతి సర్వ ఏవ జంతు నిరుపద్రవం సుఖం మమాస్తు వ్యుపరమతు తథోపఘాత రూపం దుఃఖం ఇది స్పృహాం కరోతి.
ఏ ప్రాణి అయినా సరే, ఏ జంతువైనా సరే, ఏ మనిషి అయినా సరే నాకు ఏ రకమైన కష్టాలు లేని ఆనందం కలగాలి అని కోరుకుంటూనే ఉంటాడు. ఆ కోరికలో ఏమీ అసహజత్వం లేదు, అలాగని ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నమూ లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు ఈ రకమైన వివేకం ఎవరికీ రావటం లేదు? లేదా ఎందుకు ఈ విచారణని అసలు ఎవరు మొదలు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అంటే మనసు అశుద్ధంగా ఉంది, మనసు కలుషితంగా ఉంది. మనసు ఈ విచారణ చేయటానికి ముందుకు తోచటం లేదు. దీనికి కారణం ఏమిటి? ఆ మనసులో ఉండేటువంటి కుసంస్కారాలు, మనసులో ఉండేటువంటి దుస్సంస్కారాలు, అనేక జన్మల నుండి తెచ్చుకున్నటువంటి ఆ దుస్సంస్కారాలు మనసును వేరే రకంగా ఆలోచించుకోనివ్వటం లేదు. వేరే రకంగా మనసుకు ఆ వివేకాన్ని పొందే అర్హతను తీసుకురావటం లేదు. ఆ వివేకం దాకా మనసును వెళ్ళనివ్వటం లేదు. కాబట్టి ముందు ఏం చేయాలి? వంట చేయటానికి పాత్రను సిద్ధం చేసుకున్నట్టుగా లేదా పాత్రను శుభ్రం చేసుకున్నట్లుగా ఒక్కసారి మనస్సును కడుక్కోవాలి. ఈ కుసంస్కారాలు, ఈ దుస్సంస్కారాలన్నీ మనస్సులోంచి వెళ్ళిపోయేటట్లుగా కడుక్కోవాలంటే ఏం చేయాలి అంటే ఏ కారణం వలన మనసుకు ఈ సంస్కారాలు ఏర్పడినాయో చూసుకుని దానికి ఒక విరుగుడు సంస్కారాలను మనసులోకి ఏర్పరచుకోవాలి. ఏ కారణం వలన మనకు ఈ సంస్కారాలు వచ్చినాయి, ఏ కారణం వలన మన మనస్సుల్లో ఈ రకమైన దుస్సంస్కారాలు ఏర్పడి ఉన్నాయి అని ఒకసారి ఆలోచించుకుని దానికి విరుగుడుగా మనం సత్కర్మాచరణం చేసుకోవాలి. మంచి కర్మాచరణం చేసుకున్నట్లయితే పాత్ర మీద ఉండేది కూడా మట్టే, అశుభ్రంగా ఉండేటువంటి పాత్ర మీద ఉండేది కూడా మట్టే, దాన్ని తోమటానికి వాడేది కూడా మట్టే. ఇది మట్టే, అది మట్టే. కానీ పాత్ర మీద ఉండేటువంటి మట్టికి లేదా ఆ ధూళికి లేదా ఆ రకమైనటువంటి అశుభ్రతకు విరుగుడు ఏమిటి? ఏ రకమైన మట్టి, ఏ రకమైన పదార్థం వాడితే దాని మీద ఉండేటువంటి ఆ మాలిన్యం తొలగిపోతుంది అని ఆలోచించుకుని మనం జాగ్రత్తగా పాత్రను ఎలా శుభ్రం చేసుకుంటామో అట్లాగే మనసులో ఉండేటువంటి అనేక జన్మల నుండి మనం తెచ్చుకున్నటువంటి ఈ కుసంస్కారాలకు మనం కోరి 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 పేర్చుకున్నటువంటి కుసంస్కారాలకు విరుగుడు కేవలం సత్కర్మాచరణ మాత్రమే. ఆ సత్కర్మాచరణ వలన వచ్చేటువంటి మంచి సంస్కారాలు మాత్రమే ఈ కుసంస్కారాలను ఎంతో కొంత పారద్రోలగలవు. మరొక ఏ వస్తువు, ఏ క్రియ కూడా ఈ కుసంస్కారాలను పారద్రోలలేదు. ఈ కుసంస్కారాలను పారద్రోలి మనస్సును శుద్ధం చేసిన తరువాతే మనసులో ఈ వివేకానికి లేదా ఈ విచారణకి చోటు ఏర్పడుతుంది. ఈ వివేకం వచ్చిన తరువాతే మనకు అనవసరమైనటువంటి అశాశ్వతమైనటువంటి విషయాల మీద ఉండేటువంటి రాగం, కోరిక, కామం, తృష్ణ, ఇచ్ఛ, కాంక్ష, స్పృహ, ఈహ, త్రిట్, వాంఛ, లిప్స, మనోరథం ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఆ పేర్లన్నీ పోతాయి. పోయిన తరువాత ఏం జరుగుతుంది అంటే ఈ కోరికలతో ఇంతవరకు ఈ ఇంద్రియాలు పెట్టే పరుగులు, ఆ ఇంద్రియాల వెంట మనసు పెట్టే పరుగులు ఈ రెండూ ఆగుతాయి. అంటే మనకు శమం, దమం అనే రెండు మనకు సిద్ధిస్తాయి. శమం అంటే బహిరింద్రియ నిగ్రహం, దమం అంటే అంతరింద్రియ నిగ్రహం. శమం అంటే మనకు బాహ్యంగా కనిపించేటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ అదుపులోకి రావటం. దమం అంటే మనస్సు పూర్తిగా అదుపులోకి వచ్చి మనకి అనవసరమైన విషయాలు అక్కర్లేదు, కేవలం మనకు తత్వజ్ఞానమే కావాలి అని నిర్ణయించేటువంటి స్థితికి మనస్సు రావటం, లేదా ఆ రకమైనటువంటి బుద్ధి, నిశ్చయం, అధ్యవసాయం రావటం. ఈ స్థితి కలుగుతుంది. శమం, దమం అనే రెండు సాధనాలు కలిసి వస్తాయి. ఆ సాధనాలు కలిసి వచ్చిన తరువాత తితిక్ష అంటే ద్వంద్వ సహనం. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అన్న చోట మనం చెప్పుకున్నటువంటి శీతోష్ణాది ద్వంద్వ సహనం అనే తితిక్ష వస్తుంది. ఆ తితిక్ష వచ్చిన తరువాత, ఆ తితిక్షకు ముందు కానీ, తితిక్ష తరువాత కానీ, తితిక్ష కొంతమేరకు సిద్ధించిన తరువాత కానీ, తితిక్ష సిద్ధించబోయే ముందు కానీ ఉపరతి అనేటువంటి ఒక ప్రధానమైన సాధనం వస్తుంది. ఆ ఉపరతే మనం చెప్పుకున్నటువంటి ఈ సన్యాసం. దాన్ని బృహదారణ్యకోపనిషత్తు శాంతో దాంత ఉపరత స్థితిక్షు సమాహిత శ్రద్ధావిత్తో భూత్వ
ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి అని స్పష్టంగా పేర్కొంది. శాంత అంటే బహిరింద్రియ నిగ్రహాన్ని సాధించుకుని శమాన్ని స్థిరం చేసుకున్నవాడు, దాంత అంతరింద్రియ నిగ్రహం మనోనిగ్రహాన్ని సాధించుకుని దమాన్ని సంపాదించుకున్నవాడు, ఉపరత అంటే సన్యాసాన్ని సాధించుకున్నవాడు, ఆ సన్యాసంలో తితిక్షను కలుపుకున్నవాడు, ఆ తరువాత ఆ తితిక్ష వలన ఆ సన్యాసం వలన ఏకాగ్రత పరిపూర్ణంగా సిద్ధించిన తరువాత సమాహిత సమాధి అనే ఏకాగ్రత వచ్చిన తరువాత శ్రద్ధ పరిపూర్ణంగా కుదిరి ఆ శ్రద్ధ ద్వారా పరమాత్మను చూస్తాడు. పరమాత్మ యొక్క తత్వజ్ఞానం ఈ సాధనాలన్నీ వరుసగా కలిగిన తరువాతే కలుగుతుంది. పరమాత్మ తత్వజ్ఞానం ఈ సాధనాల్లో ఏ సాధనం లేకపోయినా అందదు. ఈ సాధనాలన్నీ సమకూరిన తరువాత మనం చెప్పుకున్న సత్కర్మాచరణ, ఆ సత్కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధి ద్వారా వివేకం కోసం విచారణ చేసేటువంటి ప్రయత్నం చేసుకోవటం, తర్వాత వివేకం తర్వాత వైరాగ్యం తర్వాత శమం తర్వాత దమం తర్వాత ఉపరతి, తర్వాత తితిక్ష, తర్వాత సమాధి, తర్వాత శ్రద్ధ. ఈ సాధనాలన్నీ వచ్చిన తర్వాత ఆ సాధనాలన్నీ ఉన్నవాడు అసలు సిసలు మోక్షాన్ని కోరేవాడు. మోక్షం కోరేవాడికి ఏం కావాలి? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోరేవాడికి ఏం కావాలి అంటే ఆ శాశ్వతమైన ఆనందాన్ని సంపాదించుకునేటువంటి సామగ్రి కావాలి. ఆ సామగ్రి ఉన్నవాడే కోరుకుంటున్నట్టు. ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ రావాలి అని కోరుకునే పిల్లవాడి దగ్గర ఏముండాలి? బ్యాటు, బాలు, వికెట్లు, తర్వాత ఏమో ఆ షటిల్ కాకులు, ఇవన్నీ ఉండాలా? లేకపోతే వేరే సామగ్రి ఏమన్నా ఉండాలా? వేరే సామగ్రి ఉంటే వాడికి ఆ కోరిక ఉన్నట్లు. అలా కాకుండా మనం అనుకున్నటువంటి ఆట సామగ్రి ఉంటే కోరికే లేనట్లు. ఆ కోరిక ఉన్నా ఫలితం కూడా లేనట్లు. కోరిక లేనట్లా లేకపోతే కోరిక ఉన్నా ఫలితం లేనట్లా అనే రెండిటి మధ్య వ్యత్యాసం ఏం లేదు, పెద్ద తేడా ఏమీ లేదు. నిజమైన శాశ్వతానందం మీద కోరిక ఎప్పుడు ఉన్నట్లు అంటే ఈ సామగ్రిని అంతటినీ సంపాదించుకున్న తర్వాతే ఉన్నట్లు. ఈ సామగ్రిలో అన్నిటికంటే ముఖ్యమైనది లేదా మొదటిది ఏముంది అంటే సత్కర్మాచరణే ఉంది. ఆ సత్కర్మాచరణ ఉండి ఆ సత్కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధి కలిగిన తరువాతే ఆ మననం పనిచేస్తోంది. మనం వివేకం కోసం చేసేటువంటి నిత్యానిత్య వస్తు వివేకం కోసం చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తోంది. కాబట్టి ఈ సర్వకర్మ నిష్కామ కర్మాచరణ అనేది చాలా ప్రధానమైనది. ఆ నిష్కామ కర్మాచరణ మననం వైపు దారితీస్తుంది. ఆ మననం చేసుకోవటం ద్వారా మాత్రమే బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. ఇంతేకాదు పైన ఉండేటువంటి వైరాగ్యం గురించి కానీ శమదమాదులను గురించి కానీ పరమాత్మ ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా ఎక్కిస్తూ పైన చెప్పనే పోతున్నాడు. వైరాగ్యం గురించి తొందరలోనే రాబోతోంది, శమం గురించి పై అధ్యాయాల్లో రాబోతోంది, దమం గురించిన ప్రస్తావనలను చేస్తాడు, ఉపరతి సన్యాసం ఇక్కడే ప్రస్తావించాడు, తితిక్ష గురించి ఇంతకుముందు ప్రస్తావన చేసేశాడు, అలాగే ఏకాగ్రత గురించి శ్రద్ధ గురించి ప్రస్తావనలను చేసేశాడు. ఇలా ఒక్కొక్క సాధనాన్ని జాగ్రత్తగా పేర్చుకుంటూ మనకు అర్థమయ్యేలా చెప్పుకుంటూ పరమాత్మ మన మనస్సుల్లో ఏదో ఒక విధంగా ఈ సత్కర్మాచరణ మీద శ్రద్ధ కలిగి ఆ సత్కర్మాచరణ ద్వారా ఆ సత్కర్మాచరణను కూడా వేరే ప్రయోజనాలకు వాడుకోకుండా సత్కర్మాచరణ ద్వారా మనం మననాన్ని, ఆ మననం ద్వారా వివేకాన్ని, వివేకం ద్వారా వైరాగ్యాన్ని, వైరాగ్యం ద్వారా ఈ సన్యాసాన్ని సాధించుకోవాలి అని అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో పరమాత్మ ఈ శ్లోకాన్ని ప్రారంభించి సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి అని స్పష్టంగా చెప్తున్నాడు. అయితే పరమాత్మ చెప్పిన పదం 2 అక్షరాల పదం, మునిహి అనే పదం. దానికి ఇంత అర్థం సాగదీస్తే ఇది వ్యాఖ్యాతలు చేసేటువంటి కౌశలం మాత్రమేనా, లేదా పరమాత్మకు ఇలాంటి అభిప్రాయం ఉందని నమ్మటానికి మాకేమైనా ఒక సాక్ష్యం ఉందా? పరమాత్మకు ఇదే అభిప్రాయం ఉంది అనటానికి సాక్ష్యం ఏమన్నా ఉండాలి. ఆ సాక్ష్యం లేకుండా మునిహి అనే చిన్న పదానికి ఇంత సుదీర్ఘంగా అర్థం చెప్పినట్లయితే దాన్ని విశ్వసించటం ఎట్లా అనంటే పరమాత్మే పై శ్లోకంలో అంటున్నాడు, యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ
సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే అని. యోగయుక్త ఆ కర్మయోగాన్ని చక్కగా చేసుకున్నవాడు, సత్కర్మాచరణను చక్కగా అలవాటులో ఉంచుకున్నవాడు, నిష్కామ కర్మాచరణం చేసుకునేవాడు ఏమవుతాడు అంటే విజితాత్మ. వాడు తన మనస్సును గెలుచుకోగలుగుతాడు. తన మనస్సును గెలిచి మనస్సును తన అదుపులో ఉంచుకోగలుగుతాడు. ఇంతేకాదు అంతకుముందు విశుద్ధాత్మ అవుతాడు. విశుద్ధాత్మ అవటం వలన చిత్తశుద్ధి ఏర్పడటం వలన ఆ మనస్సులో వివేకానికి ఒక దారి ఏర్పడుతుంది. విశుద్ధాత్మ చిత్తశుద్ధి కలిగినందువలన వివేకానికి దారి ఏర్పడుతుంది. వివేకానికి దారి ఏర్పడిన తరువాత ఆ వ్యక్తి వివేకం ద్వారా జితేంద్రియుడవుతాడు. ఇంద్రియాలన్నిటినీ గెలుస్తాడు. మనస్సు యొక్క అదుపులోకి మొత్తం ఇంద్రియాలన్నీ వచ్చేయటం వలన ఇంద్రియాలు వాటి వాటి విషయాల మీదకు పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. విజితాత్మ జితేంద్రియ లేదా విజితాత్మ అంటే తన దేహాన్ని కూడా తత్వజ్ఞానానికి అనుకూలంగా జయించి ఉంచుకుంటాడు. తన బాడీని, తన దేహాన్ని తత్వజ్ఞానం కోసం మాత్రమే ఈ శరీరం ఉపయోగపడేటట్లుగా సంపాదించి పెట్టుకుంటాడు. అలాంటి విజితాత్మ జితేంద్రియ ఇంద్రియాలన్నిటినీ జయించి ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని యోగయుక్తుడై మనస్సును అదుపులో ఉంచుకుని చిత్తశుద్ధితో విచారణ చేసుకుని మననం చేసుకుని జాగ్రత్తగా వైరాగ్యం ద్వారా సన్యాసాన్ని పొందుతాడు. ఆ సన్యాసాన్ని పొందిన తరువాత సన్యాసం ద్వారా జాగ్రత్తగా మననాదులను చేసుకున్న తరువాత పరమాత్మే పైన చెప్పబోయేటువంటి అనేక సాధనాలను సంపాదించుకున్న తరువాత సర్వభూతాత్మ భూతాత్మ, సర్వభూతముల యందు ఆత్మస్వరూపాన్ని మాత్రమే దర్శించుకుంటూ, సర్వభూతముల యందు కేవలం ఆత్మస్వరూపం తప్ప మరొకటి లేదు. పరమాత్మ యొక్క రూపాంతరాలే ఈ వస్తువులన్నీ, లేదా ఈ వస్తువులన్నిటిలోనూ పరమాత్మే నిండి ఉన్నాడు, వేరే పదార్థం లేనే లేదు అనేటువంటి స్థిరమైన నిర్ణయానికి వచ్చి అదే స్వభావంగా మార్చుకుని ఆ స్వభావంతో నిరంతరం ప్రయత్నం చేసుకుంటూ అతను తత్వజ్ఞానాన్ని పొందుతాడు. తత్వజ్ఞానాన్ని పొందిన తరువాత కుర్వన్నపి నలిప్యతే, అతను ఏ రకమైన కర్మాచరణం చేసుకున్నా దానితో సంబంధం ఉండదు, ఏ సంబంధం ఉండదు అని పరమాత్మ నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడు. యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. యోగం గనక సత్కర్మాచరణం చక్కగా చేసుకుని చిత్తశుద్ధి సంపాదించుకుంటే, చిత్తశుద్ధి ద్వారా దేహేంద్రియాలన్నీ వశంలోకి వచ్చినట్లయితే, ఆ వశంలోకి వచ్చిన తరువాత మననం చేసుకుని వైరాగ్యాన్ని సంపాదించుకున్నట్లయితే, సన్యాసం ద్వారా మొత్తం ఈ ప్రపంచంలో ఉండే వస్తువులన్నిటి మీద పరమాత్మ భావననే చేసుకునేటువంటి సామర్థ్యం పొందినట్లయితే అతనికి ఏ రకమైన కర్మబంధాలు ఉండవు, అతనిని ఏ కర్మలు బాధించవు అని స్పష్టంగా పరమాత్మ పేర్కొంటున్నాడు. ఇలా అర్థం చేసుకోవటం, ఇంత సుదీర్ఘంగా ఉండేటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవటం అనంటే, ఒక ఊళ్ళో ఒక దేవాలయం ఉంది. పాడుబడలేదు కానీ ఎవరూ వెళ్ళటం లేదు. ఎవరూ వెళ్ళకపోవటం వలన పరిస్థితి, దేవాలయాల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో ఎవరూ చెప్పనక్కర్లేదు. బూజులు పట్టున్నాయి. ఎవరూ మనుష్య సంచారం తగ్గినందువలన ఇతర ప్రాణుల సంచారం పెరిగినాయి. పాములు తిరుగుతున్నాయా, తేళ్లు తిరుగుతున్నాయా, ఏమి తిరుగుతున్నాయో లెక్కలేవు. దాదాపుగా ఆ గుడిని మూసినట్లే. ఎవరైనా వెళితే తెరిచినట్లు. ఎవరు వెళ్ళటం లేదు కాబట్టి ఎవరూ దాన్ని పట్టించుకోవటం లేదు. పూర్తిగా గోడలవి కింద పడటం లేదు కానీ రంగులేమీ సరిగ్గా తెలియటం లేదు, ఆ శిఖరం రంగు తెలియటం లేదు, ఏమీ లేదు. ఒకరోజు ఆ దేవాలయం నుండి ఓ పెద్ద శంఖనాదం వినిపించింది. పెద్ద శంఖనాదం, చాలా దూరం వరకు వినిపించేటువంటి శంఖనాదం వినిపిస్తే ఊళ్ళో వాళ్ళందరికీ సంతోషం అనిపించింది. ఎవరో వచ్చి గుడిని బాగు చేశారు. ఇంతవరకు మనం ఎవరు పట్టించుకోలేకపోయాం, మన పనులలో ఉండి
కానీ మనం భక్తులమే కాబట్టి ఆ దేవాలయం బాగుపడింది అనగానే మనందరం సంతోషిస్తూ ఉంటాము. ఆ సంతోషంతో ఒక్కసారి బాగుపడిన దేవాలయానికి వెళ్ళి చూసొద్దాం అని అందరూ ఊళ్ళో వాళ్ళందరూ పొలోమంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. దేవాలయాలని బాగు చేయాలి అంటే ఒకళ్ళ పని కాదు, ఎవరో పని. వాళ్ళు ఎవరైనా చేస్తే బాగుపడింది అని సంతోషిస్తారు. అది మంచిదే, మంచి భావనే. అలాంటి భావనలో ఊళ్ళో వాళ్ళందరూ దేవాలయానికి పరిగెత్తారు. పరిగెత్తితే అక్కడ చిన్న పిచ్చివాడు అతను శంఖం ఊత్తు కనిపించాడు. దేవాలయం ఏమి బాగుపడలా, దేవాలయంలో ఎవరో బూజులు దొలపలేదు, దేవాలయంలో పూర్తిగా గబ్బిలాలు తిరుగుతున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు చూసినటువంటి అవలక్షణాలన్నీ అలాగే ఉన్నాయి. కానీ కేవలం శంఖం మాత్రమే వినిపిస్తోంది. అప్పుడు గ్రామస్తులందరూ వాడిని తిట్టారు. ఎవరిని? ఆ శంఖం ఊతున్న వాడిని తిట్టారు. ఏమని తిట్టారు? ఎరా నీకు బుద్ధి ఉందా లేదా? ఈ శంఖం ఎక్కడ ఊదాలి, ఎక్కడ ఊదాలి అంటే శుభ్రమైన దేవాలయంలో ఊదాలి. ఈ శంఖనాదం ఎక్కడి నుంచి రావాలి? గబ్బిలాలు లేని దేవాలయం నుండి రావాలి. ఇక్కడేమో 11 గబ్బిలాలు తిరుగుతున్నాయి, ఆ గబ్బిలాల రెట్టలన్నీ కింద పడి ఉన్నాయి. నువ్వు వచ్చిన వాడివి, మొదలు శంఖం ఊదటం ఎందుకు? నువ్వేం చేయాలి? ఆ గబ్బిలాలన్నీ బయటికి తోయాలి, ఆ గబ్బిలాల రెట్టలన్నీ బాగు చేయాలి, బూజులు తొలపాలి, పాముల్ని తేళ్లని బయటికి తొయ్యాలి. తోసి బాగు చేసి విగ్రహం మీద పట్టినటువంటి ధూళిని దుమ్ముని పూర్తిగా బాగు చేసి ఆ విగ్రహాన్ని చక్కగా కడిగి దానికి ఒక అలంకారం చేసి ఒక దీపం పెట్టి అప్పుడు శంఖం ఊదాలి. అప్పుడు మేమందరం వస్తాము, మేమందరం వస్తే ప్రయోజనం ఉంది. నువ్వు ఏమీ చేయకుండా ఇలా శంఖం మాత్రం ఊదితే ఉపయోగం ఏముందిరా అని తిట్టారు. తిట్టింది వాస్తవమే కదా, తప్పేం లేదు కదా. తప్పు లేకపోతే ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. దేవాలయం అంటే వేరే ఏదో కాదు, మన శరీరమే ఆ దేవాలయం. దేవుడంటే వేరెవరో కాదు, మన హృదయాంతరాళాల్లో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మే ఆ దేవుడు. ఆ దేవుడు పూర్తిగా ధూళి పట్టుకుపోయాడు. మనం పట్టించుకోకపోవటం వలన, మనం ఏమాత్రం ఆ పరమాత్మను తెలుసుకోవాలని చూడాలని కోరికే ఉంచుకోకపోవటం వలన ఆ దేవుడి మీద పూర్తిగా ధూళి కమ్మేసింది. మట్టి మట్టి పుట్టుకుపోయాడని చెప్పకూడదు, పూర్తిగా మట్టి పట్టేసింది. అటువంటి స్థితిలో ఆ దేవుడు ఉన్నాడు. ఆ దేవాలయంలో 11 గబ్బిలాలు తిరుగుతున్నాయి. 11 గబ్బిలాలు అంటే 11 ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనేటువంటి 11 గబ్బిలాలు తిరుగుతున్నాయి. ఆ గబ్బిలాలు తిరగటం కాక ఆ గబ్బిలాలు తిరిగిన తాలూకు రెట్టలు కూడా అక్కడే పడుతున్నాయి. ఆ ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి అనవసరమైనటువంటి విషయాలు, ఆ అనవసరమైనటువంటి విషయాల వాసనలు అన్నీ కూడా ఆ దేవాలయంలోనే పడుతూ ఉన్నాయి. ఆ దేవాలయం చాలా అశుభ్రంగా ఉంది. ఆ దేవాలయం శుభ్రపడిన తరువాత మనం శంఖనాదం చేసుకోవచ్చు, సింహనాదం చేసుకోవచ్చు, భేరులు కొట్టుకోవచ్చు, డమరులు వాయించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ దేవాలయం శుభ్రపడకుండా, దేవుడి ముందు ఆ పరమాత్మ ముందు జ్ఞానదీపాన్ని మనం వెలిగించకుండా, ఆ పరమాత్మ మీద మనమే పోసినటువంటి ఆ ధూళిని మనమే శుభ్రం చేసుకోకుండా ఈ శంఖనాదాల వలన కానీ మరొక దాని వలన కానీ ఏమీ ఉపయోగం లేదు. ముందు చేయవలసింది మొదలు మన మనస్సును శుద్ధం చేసుకోవటం. మన శరీరంలో ఉండేటువంటి మనస్సు అనే గర్భగుడిని, మన శరీరం అనే దేవాలయంలో ఉన్న మన మనస్సు అనే గర్భగుడిని ముందు శుభ్రం చేసుకోవటం అనేది చేసుకోవాలి. గబ్బిలాలను పారద్రోలాలి, గబ్బిలాలు వేసే రెట్టలన్నిటినీ బయటికి తీయాలి. వీటన్నిటికీ కేవలం సత్కర్మాచరణ మాత్రమే సాధ్యం. సత్కర్మాచరణ ద్వారా మాత్రమే ఇవన్నీ సాధించుకోగలం, కానీ వేరే ఏ దారిలోనూ సాధించుకోలేము. వేరే దారి ఉండే అవకాశమే లేదు. అవకాశం ఉందా లేదా అని సందేహం కూడా అక్కర్లేదు. ఒకటే దారి. ఏమా దారి? సత్కర్మాచరణ. ఆ సత్కర్మాచరణం చేసుకోవలసిందే అని పరమాత్మ ప్రత్యేకించి ఈ 2 శ్లోకాల ద్వారా నొక్కి చెప్తున్నాడు. దాని ద్వారా మీకు రావలసినటువంటి పై మెట్లు అందుతాయని కూడా పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు. ఆ పరమాత్మ ఇచ్చినటువంటి హామీని మనమందరము అర్థం చేసుకుంటూ ఆ హామీ ప్రకారం మనం సత్కర్మాచరణను చేసుకుందామనే ప్రయత్నం, లేదా సత్కర్మాచరణ చేసుకోవాలి అనే సంకల్పం, యథాశక్తి మనం సత్కర్మాచరణం చేసుకుందామనేటువంటి కోరిక, వీటన్నిటినీ కలిగి ఉంటాము అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి విన్నవించుకుంటూ, ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం మనం ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
అథ అథ శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయః అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం శ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం తన్మే బ్రూహి సునిశ్చితం శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ నిశ్రేయసకర్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే సుఖం బంధాత్ ప్రముచ్యతే సాంఖ్యయోగౌ పృథక్ బాలాః సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం ఉభయోర్విందతే ఫలం యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి యః పశ్యతి స పశ్యతి సన్యాసస్తు మహాబాహో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ యోగయుక్తో మునిర్బ్రహ్మా న చిరేణాధిగచ్చతి నచిరేణాధిగచ్చతి యోగయుక్తో విశుద్ధాత్మా యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే కుర్వన్నపి న లిప్యతే నైవ కించిత్ కరోమీతి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ అశ్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ వర్తంత ఇతి ధారయన్ బ్రహ్మణ్యాధాయ కర్మాణి బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా పద్మపత్రమివాంభసా కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే సంగం త్యక్త్వాత్మశుద్ధయే యుక్తః కర్మ ఫలం త్యక్త్వా యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త
అయుక్తః కామకారేణ అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ఫలే సక్తో నిబధ్యతే సర్వకర్మాణి మనసా సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ నైవ కుర్వన్న కారయన్ నకర్తృత్వం న కర్మాణి నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే స్వభావస్తు ప్రవర్తతే నాదత్తే కస్యచిత్ పాపం నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః తేన ముహ్యంతి జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం ప్రకాశయతి తత్పరం తద్బుద్ధయస్తదాత్మానః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః జ్ఞాన నిర్ధూత కల్మషాః విద్యా వినయ సంపన్నే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః పండితాః సమదర్శినః ఇహైవ తైర్జితః సర్గః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః బాహ్యస్పర్శేష్వసక్తాత్మా బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే సుఖమక్షయమశ్నుతే ఏ హి సంస్పర్శజా భోగాః ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః న తేషు రమతే బుధః శక్నోతిహ సయుక్తః స సుఖీ నరః సయుక్తః స సుఖీ నరః బ్రహ్మ నిర్వాణం
లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః సర్వభూతహితే రతాః కామక్రోధవియుక్తానాం కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం వర్తతే విదితాత్మనాం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః విగతేచ్ఛాభయక్రోధః యః సదా ముక్త ఏవ సః యః సదా ముక్త ఏవ సః భోక్తారం యజ్ఞతపసాం భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయః. ఇంతవరకు చక్కగా పంచమాధ్యాయంలో ఉండే శ్లోకాలన్నిటినీ పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు మనతో సంకీర్తనను గానం చేయిస్తారు, నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు పరమునిహమునేలే పతికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు పరమునిహమునేలే పతికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు వేదములు తెచ్చినట్టి విభునికి శరణు ఆది మూలమంటే వచ్చినతనికి శరణు వేదములో తెచ్చినట్టి విభునికి శరణు ఆది మూలమంటే వచ్చినతనికి శరణు ఏదసా తానై ఉన్న ఈతనికి శరణు ఏదసా తానై ఉన్న ఈతనికి శరణు శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు ఏదసా తానై ఉన్న ఈతనికి శరణు శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు
అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు. ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు. ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. దిందుపడి దేవతల దేవునికి శరణు. దిందుపడి దేవతల దేవునికి శరణు. అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు. దిందుపడి దేవతల దేవునికి శరణు. అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాథునికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాథునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రి అందునుండి. ఆనుక శ్రీ వెంకటాద్రి అందునుండి వరములు దీనులకిందరికిచ్చే దేవునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రి అందునుండి వరములు దీనులకిందరికిచ్చే దేవునికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. కృష్ణం వందే జగద్గురుం. 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 చక్కగా సంకీర్తనను నామ సంకీర్తనను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।